వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఒక్క అవకాశం చేజార్చుకోవద్దు. గురుకుల కాలేజీల్లో నేడు స్పాట్ అడ్మిషన్లు. విద్యార్థులకు కాలేజ్ కార్పొరేట్ స్థాయి విద్య. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తుంది. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్లో చదివేందుకు అవకాశం కల్పిస్తుంది. వాటికి ఈరోజు స్పాట్ అడ్మిషన్ల ప్రాసెస్ జరుగుతుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కులు, సామాజిక వర్గం ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈరోజు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఎవరెవరు అర్హులు అని అంటే, మార్చి 2026 సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఒకే ప్రయత్నంలో పాస్ అయిన విద్యార్థులు, 10వ తరగతి తెలుగు మీడియంలో చదివిన వారు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎక్కడ అప్లై చేసుకున్నారో అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా యూనిట్గా పరిగణించి సీట్లు కేటాయిస్తారు. మరి ఏమేమి కావాలంటే సర్టిఫికేట్స్, తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేట్, గ్రామీణ ప్రాంతాల వరకు అయితే 1.5 లక్ష ఉండాలి, పట్టణ ప్రాంతాల వరకు అయితే 2 లక్షలు, క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల నుంచి పొందాలి. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, బోనాఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జనవరి 1, 2016 తర్వాత పొందిన ఇన్కమ్, క్యాస్ట్, లోకల్ క్యాండిడేట్లు ఆ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి అది చేసుకోండి. 2026 జనవరి 1 క్యాస్ట్ సర్టిఫికేట్లు వేరే వేరే ఉంటాయి. వేరే విషయాన్ని గమనించాలి. వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్లను జూలై 10వ తేదీలోగా సమర్పించాలి. లేని పక్షంలో అడ్మిషన్ను తిరస్కరిస్తారు. నిజామాబాద్ వాళ్ళు అయితే ఇక్కడిక్కడ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడిక్కడ ఉన్నాయి. గర్ల్స్కి, బాయ్స్కి తక్షణ ప్రవేశాల ప్రక్రియ ద్వారా సీట్లు పొందాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా కాలేజీలకు సోమవారం అంటే ఈరోజు 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరు కావాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయి గర్ల్స్, బాయ్స్కి సంబంధించి. దీంట్లో ఎంపీసీ, బైపీసీ, దాంతోపాటు నీట్, జేఈ మెయిన్స్, సిఏ, వేరే కోర్సులు ఎంఈసీ, తర్వాత సిఈసీ ఉంటే వీటి కూడా కోచింగ్ ఇస్తారు ఫ్రీగా. ఎస్సీ అనే కాదు, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.